బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు మరో షాక్ తగిలింది. పటౌడీ కుటుంబానికి ఉన్న 15,000 కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై ఉన్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న పటౌడీ కుటుంబానికి చెందిన ప్యాలెస్ను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. సినిమాలపై మమకారంతో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో కొనసాగుతున్నారు. తాజాగా సైఫ్ ఇంట్లో ఓ దొంగ ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆసుపత్రి పాలైన సైఫ్ నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. అలా ఇంటికొచ్చారో లేదో ఆయనకు మరో చేదు వార్త అందింది. క్రికెట్ దిగ్గజం రాజకుటుంబానికి చెందిన నవాబ్ పటౌడీ, షర్మిలా ఠాకూర్ దంపతుల కుమారుడైన సైఫ్ అలీ ఖాన్కు భారీగానే ఆస్తులున్నాయి. అందులో మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న పటౌడీ ప్యాలెస్ చాలా కీలకమైంది. దీని యాజమాన్యంపై 2015 నుంచి కొనసాగుతున్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది. సైఫ్కు వారసత్వంగా వచ్చిన 15,000 కోట్ల రూపాయల భోపాల్ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీస్ జాబితాలో ఉన్నందున ఆయనకు దఖలుపరచలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాల్సిందిగా భోపాల్ హైకోర్టు సూచించింది. ఈ తీర్పుపైన అప్పీల్ చేసుకోవడానికి నెల రోజుల సమయం ఇచ్చింది. సైఫ్ నాయనమ్మ సాజిదా సుల్తాన్ భాగస్వామిగా ఉన్న 3 ఎస్టేట్స్లో 2014లో సైఫ్కు వాటాగా వచ్చిన భాగం గురించే వివాదం నడుస్తోంది. ఆ ఆస్తిని తనకు అప్పగించాలి అంటూ ఆయన 2015లో భోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది హైకోర్టు తీర్పును వెలువరిస్తూ అందులో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం దేశ విభజన తదనంతర 1967 లోపల ఇక్కడి నుంచి పాకిస్తాన్ వలస వెళ్లిన వారి ప్రాపర్టీస్ను శత్రువుల ఆస్తులుగా గుర్తిస్తారు. పాకిస్తాన్లో కూడా ఇదే రకమైన చట్టం ఉంది. అక్కడి నుంచి ఇండియా తరలి వచ్చిన వారి ఆస్తులను పాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సైఫ్ నాయనమ్మ సజీదా సుల్తాన్ దేశంలోనే ఉన్నప్పటికీ ఆమె అక్క అబీదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ వలస వెళ్లిపోయారు. ఇవి అక్కా చెల్లెళ్ల ఉమ్మడి ఆస్తులైనందున ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ వర్తించింది. కోర్టు స్టే ఎత్తివేయడంతో సైఫ్ అలీ ఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, అలాగే నూర్ ఉస్ సాబా ప్యాలెస్, దారుస్సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కొఫేజా ప్రాపర్టీ సహా భోపాల్లోని పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది.